కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది. మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. విద్యలో నైపుణ్యం లేకపోవటం, ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం, భార్యాభర్త మధ్య సమస్యలు, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, ఆర్థిక సమస్యలు ఏర్పడటం, మనశ్శాంతి లేకపోవటం, స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడును. గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ 9121916192. స్వస్తి శ్రీ శోభకృత నామ సంవత్సరం 2024 మార్చి 20 బుధవారము. వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉంటున్నాయి పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం. అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉంటున్నాయో చూద్దాం. ఈ రాశి వారికి అనుకూలమైన రోజు. కొత్త అవకాశాలు లభిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. స్థిరమైన ఆలోచనతో ముందుకు వెళతారు. కావలసిన వస్తువులు కొంటారు. అన్ని విషయాల్లో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఆఫీసులో అనుకూల వాతావరణం ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉంటూ పనులు పూర్తి చేస్తారు. ప్రభుత్వ పనుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. కోర్టు కేసులో అనుకూల ఫలితాలు పొందుతారు. ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకొని ఖర్చులు చేయండి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఆర్థిక లావాదేవీల్లో తొందరపాటు తగదు. అనవసరమైన ఆలోచనలు పక్కన పెట్టాలి. ఇక ఆర్థిక లావాదేవీల్లో తొందరపాటు తగదు. వ్యాపార యోగం అద్భుతం. ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగంలో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే గత వైభవం సిద్ధిస్తుంది. చంచల స్వభావం పనికిరాదు. ఆవేశపరిచేవారున్నారు. ఏకాగ్రత చాలా అవసరం. చేపట్టిన బాధ్యతలు పూర్తి చేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. బంధుమిత్రుల విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. విద్యార్థులకు అనుకూలం. మానసిక ఆందోళన అధికమవుతుంది. అనారోగ్య బాధలు అధిగమిస్తారు. అనవసర నిందలతో అపకీర్తి వస్తుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పిల్లల్లో పురోగతి సాధిస్తారు. కుటుంబానికి సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా అభివృద్ధికి అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. నూతన కార్యాలకు ప్రణాళిక వేస్తారు. ముఖ్య కార్యాల్లో శ్రద్ధ పెట్టాలి. ఆర్థిక అంశాలు అనుకూలిస్తాయి. ధర్మాన్ని అనుసరించండి. కష్టాలు తొలగుతాయి. ఉద్యోగంలో ఇబ్బంది తగ్గుతుంది. తోటివారి సలహాలు పనిచేస్తాయి. వ్యాపారంలో శ్రమ తగ్గుతుంది. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ప్రయాణాల్లో లాభం చేకూరుతుంది. శ్రమకు తగిన ప్రతిఫల ఉంటుంది. ధర్మచింతన మేలు చేస్తోంది. ఇక ఈరోజు వీరి ఆరోగ్యం అయితే బాగుంది. సంపద కూడా బాగుంది. కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు అధమంగా ఉన్నాయి. వృత్తి వ్యాపారాలు అంత ఆశాజనకంగా జరగడం లేదు ఈరోజు. వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో కలహం ఏర్పడే అవకాశాలే గోచరిస్తున్నాయి. ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం, ఆర్థిక జీవితం నుండి అన్ని అడ్డంకులు తొలగించడానికి ప్రవహించే నీటిలో పసుపును కలపండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వేజన సుఖినో భవంతు. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.